ఉన్నా. వారి జీవితం మొత్తం బీసీమయం, బీసీల కొరకే త్యాగం, బీసీ వాళ్ళు పడుకుంటే బీసీ, లేస్తే బీసీ, కార్ల బీసీ, కవితల బీసీ, ఉపన్యాసాల బీసీ, ఉరుకుతుంటే బీసీ, ఈతలు కొడుతుంటే బీసీ. ఈ బీసీ పదాన్ని వారు ఒక గురు బ్రహ్మాన్ని గురువిస్తూనే ఒక మంత్రంలాగా, ఒక పద్యంలాగా, ఒక నిత్యం కలరిస్తూ బీసీల ఎడల, మన జాతి ఎడల వారికి ఉన్నటువంటి ఒక దృఢ నిశ్చయం మనకి ఇప్పటికీ మనందరికీ తెలుసు. భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే జనగణనలో కులగణన. ఇది పెద్ద బీజేపీ ప్రభుత్వం నేను బీసీనంటూ, నేను ఛాయ్ అమ్మినా, నేను రైల్వే స్టేషన్లో పనిచేసిన, టీ కొట్టు పెట్టుకొని నడిపినాం అని, నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన, చాలా పేదోన్ని అని చెప్పి మన ప్రధానమంత్రి గారికి వారికి నిలువెత్తు ఒక విషం, బీసీల ఎడల విషం ఉంది, అగ్రవర్ణాల ఎడల ఒక సానుభూతి ఉంది. అగ్రవర్ణాల సంక్షేమానికి వారు నిరంతరం త్యాగం చేస్తూ ఉన్నారు, నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని పడగొడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని మనుగడ సాగించే విధంగా తయారు చేస్తూ దేశాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టేయడానికి అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈ రాబో మోసపూరిత కుట్రని మన హనుమంతరావు గారు ముందే పసిగట్టి రేపు మన రాష్ట్రానికి మోడీ వచ్చే క్రమంలో మోడీకి కనుమొప్పి కలిగే విధంగా ఈరోజు వారు నిరాహార దీక్ష కూర్చున్నారు. వారి నిరాహార దీక్ష రేపటి బీజేపీ నాయకులకు, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక కనువిప్పు కలగాలని నేను కోరుతా ఉన్నాను. ఈ తరుణంలో మనం హనుమంతరావు గారి నాయకత్వంలో జాతి మమేకమై కలిసికట్టుగా పోరాడి దేశం మొత్తం మీద వారి నాయకత్వంలో ఎంపీలను, ఎమ్మెల్యేలను, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులను, మాజీ మంత్రులను, గవర్నర్లను, రాష్ట్రపతులను, అవసరమైతే ప్రధానమంత్రులు, మాజీ ప్రధానమంత్రులను అందరినీ కలిసి మనందరం ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్మించి, తెలంగాణ రాష్ట్రం చిన్నది, వారు చెప్పిన దానికి వేదవాక్కు ఇదే. ఈ అంశాన్ని ఒక జాతి, మొత్తం భారత జాతిలో బీసీలకు క్రమంగా ఎదిగే విధంగా, వారికి దేశంలో బీసీలకు రావాల్సిన ప్రతిఫలం రావాల్సిందిగా, అధికార పదవులు రావాలి, మంత్రులు, ఎమ్మెల్యేల కోటాలు విస్తరించాలి, చట్టసభలలో బీసీ నాయకత్వం పెరగాలి, జనగణనలో కులగణను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మనకు విశ్వవిద్యాలయాలు చూస్తే బీసీలు